నేను చాలా ఆర్గనైజేషన్స్ తిరిగానండి. నాకు ఎక్కడికి వెళ్ళినా కూడా నా మనసుకి శాంతం దొరకట్లేదు, నాకు శాంతి కలగట్లేదు, నాకు ఏ సంస్థ కూడా కరెక్ట్ అనిపించలేదు, నేను ఏం చేయాలని చెప్పేసి వారు అడిగితే రామకృష్ణ పరమహంస గారు అన్నారు. అప్పుడు ఏం ఆన్సర్ ఇవ్వలేదు వారు. ఇవ్వకుండా ఒక చిన్న మొక్కని ఇచ్చారు వారికి. చిన్న మొక్క ఇచ్చి, అమ్మాయిది మీ ఇంట్లో నాటిన తర్వాత కొంచెం ఇంతెత్తు ఎత్తైన తర్వాత లేకపోతే తీసుకొని రా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆమె వెళ్ళింది. 6 నెలల తర్వాత సేమ్ అదే సైజు ఉన్నటువంటి మొక్క తీసుకొచ్చి మళ్ళీ వచ్చింది రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి. 6 నెలలు అయింది కదమ్మా, మరి ఏమైంది, మొక్క ఏం పెరగలేదా అని చెప్పేసి అంటే, లేదు గురుగారు, నేను మొదట మా ఇంట్లో పెరగటం ఒక దగ్గర నాటాను, ఒక 2 రోజులు చూసాను, 4 రోజులు చూసాను, అది పెద్ద పెరిగినట్టు అనిపించలేదు, అది తీసి మళ్ళీ వేరే దగ్గర గుర్తుపోయాను, అక్కడ నాటిన మళ్ళీ 4 రోజుల తర్వాత మళ్ళీ నాకు అంతే అనిపించింది, మళ్ళీ వేరే దగ్గర వెనక ఉన్నటువంటి అనేక రకాల ఉద్దేశాలు చెప్పబడ్డాయి. అలాగే ఉగాది కూడా అనేక విషయాలు ఉన్నాయి. దాంట్లో ప్రథమంగా యుగానికి ఆరంభం అని చెప్తున్నారు. మాసంలో మొదటిది చైత్ర మాసం, తిథిలో మొదటిది పాడ్యమి, నక్షత్రంలో మొదటిది అశ్విని నక్షత్రం, రోజులో వారంలో మొదటిది ఆదివారం. ఇలా మనము ముహూర్తంలో మొదటిది బ్రహ్మ ముహూర్తం అని చెప్తారు. దీని పాయింట్ ఆఫ్ టైం అని చెప్తున్నారు. అంటే ఈ అన్ని కలగలిపినటువంటి రోజు ఏదైనా ఉందంటే అది ఉగాది. అందుకే యుగానికి ఆది అని చెప్తారు. మనము చరిత్రలో వెళ్ళినప్పుడు ఈ ఉగాది నాడే అనేక రకాల జాతికి సంబంధించినటువంటి, మన దేశ స్వాభిమానానికి సంబంధించినటువంటి విషయాలు అనేకము సంఘటనలు మనకు కనబడతాయి. యధిష్ఠర చక్రం ప్రారంభమైంది రోజు, ధర్మరాజ ప్రతాప్ శకం చేసుకున్నాం. శాలివాహన శకం ప్రారంభమైంది రోజు, విక్రమాదిత్య శకం ప్రారంభమైంది రోజు. అలాగే సమస్త సృష్టిలో, ఈ భూమండలంలో ఉన్నటువంటి ప్రతి మానవుడి హృదయంలో ఒకసారి ఆ మాట, ఆ పదము, ఆ నామం వినగానే ఈ సృష్టి అంతా ఎలా పులకించిపోతుందో ఆ శ్రీరాముని యొక్క నవరాత్రులు ప్రారంభిస్తాయి. ఈరోజు జన్మాష్టమి నుంచి ప్రారంభం. విశేషమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఈరోజు ఈ ఉగాది. మన ధర్మ సంస్కృతిలో వైజ్ఞానికమైనటువంటి విషయాలు అనేకం చెప్పబడ్డాయి. ఇదే రోజు మనము పంచాంగ శ్రవణం కూడా చేస్తాం. పంచాంగం అంటే ఏమిటంటే శాస్త్రీయబద్ధంగా కాలాన్ని గుణించడమే పంచాంగం. అలా గురించినటువంటి రాబోయే రోజులలో ఎలా జీవనం గడుస్తుంది, ఈ సంవత్సరం అంతా ఎలా గడుస్తుంది, రోజు ఆధారంగా, తిథుల ఆధారంగా, కాలమైన ఆధారంగా ఎలా ఉండాలి, రాబోయే విషయాలు మంచి చెడు ఎలా ఉంటుంది అనే ఒక సందేశాన్ని ఇచ్చేటువంటిదే పంచాంగం. ఈ వ్యక్తి మధ్యలో ఉన్నటువంటి ఆత్మీయత, ప్రేమను మర్చిపోయి ఇచ్చిపుచ్చుకోవడం అనేటువంటి పెరిగిన కారణంగా ఈ భేదభావాలు వస్తున్నాయి. కాబట్టి దీనికోసం ఏం ప్రయత్నం చేస్తే బాగుంటుంది రాబోయే రోజుల్లో అనేటువంటి విషయాలు సంఘము సమాజానికి చెప్పి స్వయం సేవకులు ఆచరణలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. చిన్న చిన్న ప్రయోగాల ద్వారా మన సమాజంలో సామరస్యాన్ని నిర్మాణం చేయాలి. మన స్వయం సేవకులు అనేక రకాల సంఘటనలు కనబడుతున్నాయి. ఒక గ్రామంలో సంఘ స్వయం సేవకుడు ఉన్నాడు. ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజు నాడు తన ఇంట్లో చేసుకోడు. ఎవరైతే షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్, అంటరానితనం అనే పేరుతో మన సమాజం దూరం పెట్టిందో అలాంటి సమాజంలో వెళ్ళి కుటుంబ సభ్యులతో అందరితో కలిసి చేస్తాడు. ఎవరో చూస్తున్నాడని కాదు, 44 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు అతను. ఇది ఒక ప్రయత్నం. అక్కడ ఉన్నటువంటి సమాజానికి ఏమొస్తుందంటే ఆ భావన, ఆ సమాజంలో, ఆ ఊర్లో మేమంతా ఒకటే అనేటువంటి భావన నిర్మాణమైంది. ఆ స్వయం సేవ యొక్క వ్యక్తిత్వ నిర్మాణం కారణంగా, ఆ స్వయం సేవ యొక్క క్రియ ద్వారా. స్వయం సేవలో ఉంది కరెక్టే, కానీ స్వయం సేవ కుటుంబంలో సమరసత ఉందా? దానికోసం ప్రయత్నం చేయాలి. సమరసత కోసం సమాజంలో అనేక మంది మహాపురుషులు జీవితాలు త్యాగం చేశారు. వాళ్ళ జీవితాలు రేపటి తరానికి తెలుస్తున్నాయా? మనకు తెలుస్తున్నాయి. అంబేద్కర్ కావచ్చు, శంకరాచార్య కావచ్చు, ఇలా అనేక మంది, వేలాది మంది ఉన్నారు మన దేశంలో సామరస్యాన్ని నిర్మాణం చేయడం కోసం. కనీసం
అతని పుట్టినరోజు అంటే మన కుటుంబంలో అతని ఫోటో పెట్టి నమస్కరించి నీ లోపల ఉన్నటువంటి గుణాలు నాలో రావాలనేటువంటి ఒక భావన నిర్మాణం చేయడం కోసము కనీసం అతని చిత్రపటం మన ఇంట్లో ఉంటుందా ఆలోచన చేయాలి. కొంతమంది సైన్స్ యోగులు ప్రయోగం చేస్తున్నారు. ఒక కుటుంబం గడవాలంటే అనేక రకాల వృత్తులు అవసరం ఉంటాయి. వాడు సంవత్సరం పొడుగున ఆ కుటుంబానికి అనేక రకాల పనులు చేసే వాళ్ళు ఉంటారు. బట్టలు ఉతికే వాళ్ళు ఉంటారు, ఇల్లు కట్టే వాళ్ళు ఉంటారు, ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. అని అతను ఏం చేశాడంటే సంవత్సరంలో ఒకసారి ఇంట్లో ఉన్నటువంటి తన ఇంటికి ఉపయోగపడేటువంటి వృత్తుల వాళ్ళందరినీ కలిసి ఇంటికి పిలిచి బట్టలు పెట్టి ఆత్మీయతతో కలిసి ఒక రోజంతా గడుపుతారు. డబ్బులు ఇస్తానటువంటి ఇలాంటి భావన నెమ్మదిగా ఒక కుటుంబం నుంచి ప్రారంభం. కాబట్టి ఇలా సామాజిక సమరసత అంటే సమాజంలో సామరస్యాన్ని నిర్మాణం చేయడం కోసము చిన్న చిన్న క్రియల ద్వారా సమాజంలో మార్పు. ఏదైనా సరే చిన్న ప్రయత్నం ద్వారానే పెద్ద ఫలితం వస్తుంది. దానికోసం ప్రయత్నం చేయాలి. ఇది మొదటిది. రెండవ విషయము, మన సమాజంలో మన హిందూ సమాజానికి ఆయువు పట్టు మన కుటుంబం. ఈరోజు హిందూ సంస్కృతి, హిందూ ధర్మం ఇప్పటికి కూడా అనేక రకాల విదేశీ సంస్థలు మన దేశం మీద కోకొల్లలుగా వచ్చి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ మన సమాజం ఇంకా నిలబడి ఉన్నది. మన సంస్కృతి ధర్మం నిలబడడం అంటే ప్రధానమైనటువంటి విషయం మన కుటుంబం. మన కుటుంబంలో ఇచ్చేటువంటి సంస్కారాలు, మన కుటుంబంలో వచ్చేటువంటి జీవన విలువలు, మన కుటుంబంలో వచ్చేటువంటి ధార్మికమైనటువంటి భావజాలాలు అవే సమాజాన్ని రక్షించాయి. కానీ రాను రాను మన కుటుంబము ఆ విలువలు అందించే విధంగా ఉందా లేదా మనం ఒకసారి సమీక్షించుకోవాలి. ఒకవేళ లేనట్లయితే దానికోసం ముందుకు రావడం కోసం ఏం చేస్తే బాగుంటుంది. మన కుటుంబంలో ఉన్నటువంటి విద్యార్థులకి, పిల్లలకి విలువైన వస్తువులు ఇస్తున్నాము, కానీ విలువైన జీవన విధానం నేర్పుతున్నామా? ఆ విలువైన వస్తువుల కారణంగా ఎంత వికారం మన కుటుంబంలో కనబడుతున్నది. విలువైన జీవన వరాలు ఇస్తే ఎంత సదాచారం నిర్మాణం అవుతున్నది మనం ఆలోచించుకోవాలి. ఒక కుటుంబం నుంచి ఒక మంచి వ్యక్తి నిర్మాణం అయితే సమాజానికి ఉపయోగపడతారు. ఒక కుటుంబం నుంచి రాక్షస గుణాలు కలిగినటువంటి వ్యక్తి నిర్మాణం అయితే సమాజానికి చేటు కలుగుతుంది. ఈరోజు సమాజంలో మంచి వాళ్ళు కనబడుతున్నారు, రాక్షస గుణం కలవనటువంటి వ్యక్తులు కనబడుతున్నారు. వీరిద్దరు పుట్టుక ఎక్కడ ఉంది? కుటుంబంలోనే ఉంది. ఎందుకు ఒకడు రాక్షసుడు అవుతున్నాడు, ఒకడు మంచివాడు అవుతున్నాడు అంటే ఆ కుటుంబంలో వచ్చేటువంటి జీవన విలువలు ఏం అందిస్తున్నారు. విలువైన వస్తువుల ద్వారా రాక్షసత్వం పెరుగుతుంది. విలువైన జీవన విలువల ద్వారా రాముడు లాంటి వ్యక్తులు తయారవుతారు. ఇది మన ధర్మం చెప్తూనే ఉన్నది. కాబట్టి మన ఇంట్లో తయారయ్యేటువంటి వ్యక్తి సంస్కారవంతుడు అవుతున్నాడా లేదా? దానికోసం ఏం చేస్తే బాగుంటుంది? గతంలో మన కుటుంబాలు ఎలా ఉండేవి, ఆ కుటుంబంలో చెప్పేటువంటి పెద్ద మనుషులు చెప్పేటువంటి విషయాలు ఏమున్నాయి, అవి కనీసం మనం ఒక 10% అన్నా మనం రాబోయే తరానికి అందిస్తున్నామా లేదా అని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దాని స్థాయి అంతే. కాబట్టి మాతృభాషను రక్షించుకోవాలి. ఏం చేయాలి? చిన్న ప్రయత్నం ప్రారంభం చేయాలి. మన సంతకము మన తెలుగులో పెడుతున్నామా? పెట్టకపోతే ప్రారంభించాలి. ఇక్కడ నుంచి ప్రారంభం కావాలి మాతృభాష సంరక్షణ. మాతృభాష పైన ఉపన్యాసాలు చాలా ఇస్తాం, కానీ ఆచరణలో ఇక్కడ నుంచి ప్రారంభం కావాలి. మాతృభక్తి ఎందుకోసం మాతృభక్తి అవసరం? తను నిల్చున్నటువంటి కొమ్మను నరుక్కుంటే తాను పడిపోతాడనే విషయం మర్చిపోతుంది మన సమాజం. కానీ మన భారతదేశంలో లేకపోతే మనం ఎక్కడ ఉంటాం? మన దేశభక్తి, దేశంలో ఉన్నటువంటి ప్రజలకు దేశభక్తి లేనట్లయితే, ఈ మాతృభూమి పట్ల తల్లి అనేటువంటి భావన లేనట్లయితే, ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు 1000 సంవత్సరాలు ఏం చేశాయి? ఈ దేశంలో బానిసత్వంలో తీసుకెళ్ళాయి. ఈ చిన్న విషయం మన సమాజం మర్చిపోతుంది. కాబట్టి మాతృభాష, మాతృభక్తి, భూమి భక్తి ఇలాంటి నిర్మాణం సమాజంలో కావాలి. అలాగే ఈరోజు దేశంలో, సమాజంలో, ప్రపంచంలో పెరుగుతున్నటువంటి జనాభా కారణంగా మానవ విలువలు తగ్గిపోతున్నాయి. అంటే పౌర విధులు, అంటే ఒక వ్యక్తికి కర్తవ్యం అని ఒకటి ఉంటుంది. దాని నాగరిక శిష్టాచారం అంటారు. ప్రతి వ్యక్తి తన ధర్మాన్ని పాటించాలని చెప్తున్నారు. ఇట్లా మొత్తం సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులలో అనుశాసనం క్రమశిక్షణ ఏదైతే ప్రభుత్వం నియమాలు అందిస్తున్నదో ఆ నియమాలకు అనుగుణంగా మనం పాటిస్తున్నామా? దానికి అవసరం ఉంది, సమాజానికి నేర్పాల్సిన అవసరం. ఈరోజు అనేక విషయాలు, ఒక సమస్య వచ్చిందంటే ఆ సమస్యను పూరించడం కోసం ఒక చట్టం ప్రభుత్వం చేస్తున్నది. ఆ చట్టాన్ని పాలించాల్సింది ఎవరు? ప్రజలు పాలించాలి. కానీ చట్టం చేస్తుంది, కానీ ప్రజలు పాలించట్లేదు. ఒక చట్టం తీసుకొచ్చారు, జనాభా పెరిగిపోయింది, ఒక రోడ్డు పైన వెళ్తున్నప్పుడు ఒక పద్ధతి ప్రకారంగా వెళ్ళాలి. అంటే ముందు వెళ్ళే వాళ్ళు ఒకవైపు వెళ్ళాలి, వచ్చే వాళ్ళు ఒకవైపు వెళ్ళాలని రోడ్డు పైన డివైడర్ పెడతారు. ఒక డివైడర్కు ఒక సందు దొరికిందంటే, ఒక
ఒక వ్యక్తి ఏం చేశాడు, మనీ రూపాయలు. ఇవి పౌర లక్షణాలంట.